ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ 28 ప్రభు దినం. నేటి మన ధ్యాన లేఖనం కీర్తనల గ్రంథం 22వ కీర్తన 8వ వచనం. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వానిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టుడు గదా, ఆయన వానిని తప్పించునేమో అందురు. వ్యాఖ్యానాంశం: దేవుడు తన కుమారుని యందు ఆనందించాడు. వ్యాఖ్యానాంశం: దేవుడు తన కుమారుని యందు ఆనందించాడు. వ్యాఖ్యానం: దేవుడు తన కుమారుని యందు ఆనందించాడనేది చాలా స్పష్టంగా తెలుపబడింది. సామెతల గ్రంథం 8వ అధ్యాయములో నిత్యము ఆయన నన్ను గూర్చి ఆనందించాడు అని రాయబడింది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం చదవండి. యేసు ప్రభువు తన బహిరంగ పరిచర్య ప్రారంభంలో యోహానుచే బాప్తిసం పొందినప్పుడు ఆకాశం తెరవబడి, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని మార్కు సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఒక స్వరం ప్రకటించింది. తరువాత ప్రభువు రూపాంతరం చెందినప్పుడు, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో ఒక స్వరం పలికినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభువు తన తండ్రి యందు నిరంతరము నమ్మిక ఉంచాడు. తండ్రి యందు ఆయన ఎల్లప్పుడూ ఆనందించాడని మనం వివిధ సందర్భాల్లో చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని రాయబడింది. తండ్రి, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని లూకాసు వార్త 22వ అధ్యాయం 42వ వచనంలో చదువుతాం. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను అని యోహాను సువార్త 18వ అధ్యాయం 11వ వచనంలో చదువుతాం. మరణ సమయములో తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని మన ప్రభువు పలికినట్లుగా లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనంలో చదువుతాం. అటువంటి మన ప్రభువును గురించి, ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు చెప్పిన ఈ మాటలు ఎంత అవమానకరం! మత్తయి సువార్త 27వ అధ్యాయం 43వ వచనం చదవండి. దేవుడు ప్రభువును విడిపించకపోతే దేవుడు అతని పట్ల సంతోషించలేదనే అర్థాన్ని వారు సూచించారు. కానీ దేవుడు తన కుమారుని గురించి సంతోషించినప్పటికీ ఆయనను విడిపించలేదు. దేవుడు ఆయనను విడిపించకపోవడం అనేది దేవుని సర్వాధికారాన్ని కనపరిచిన సందర్భాలలో గొప్పది. ఇది దేవుడు నిత్యత్వము నుండి యేసు ప్రభువులో ఆనందిస్తున్నాడని మనకు తెలుసు. ప్రభు అయిన యేసు తన తండ్రిని ఆనందింపచేయుచు ఆయనందు నమ్మిక ఉంచాడని మనకు తెలుసు. అయితే ఆ సమయంలో మనుష్యుల హేళనకు, అవమానాలకు ప్రతిస్పందించకుండా, శిలువ నుండి ఆయనను తొలగించకుండా దేవుడు మనందరి దోషాన్ని ఆయన మీద మోపాడు అని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో చదువుతాం. అవహేళనకు సమాధానంగా దేవుడు తన కుమారుని శిలువ నుండి రక్షించినట్లయితే మనం ఇంకా మన పాపాలలోనే ఉండేవారం. అనేక మంది కుమారులను మహిమలోనికి తీసుకురావడం ద్వారా తన కుమారుని ఘనపరచాలని దేవుడు కోరుచున్నాడు. ఆయనతో ఉండటం, ఆయన మహిమను చూడటం ఎంత అద్భుతం! మన ప్రశంసలన్నిటికీ దేవుడు ఎంతైనా యోగ్యుడు. సహోదరుడు ఆల్బర్ట్ బ్లాక్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.